యెహోవా దుష్టుల చేతి నుండి నన్ను విడిపించును అని చెప్పేసి చెప్తున్నాడండి. దుష్టుడెవడండి? దుష్టుడెవరంటే సాతాను. సాతాను చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. చూడండి, ఎవరన్నా శత్రువు ఏదన్నా నిన్ను బలహీనం పరిచినా, నిన్ను ఎక్కడైనాను పట్టుకొని నిన్ను దెబ్బలాడినా, లేతే కొట్టినా, నీ మీద చాడీలు చెప్పినప్పటికి కూడా దేవుడేం చేస్తున్నాడో తెలుసా? అటువంటి చేతిలో నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీకు కవచములు ధరింపచేసి నా రక్షణలో నిన్ను నడిపిస్తానంటున్నాడు. చూడండి, ఎంతమంది మరి దుష్టుడి చేతిలో నుండి విడిపించగోరుచున్నారు. చూడండి, నువ్వు ఇంకా దుష్టుల్లోనే ఉంటే నిన్ను బలహీనపరుస్తాడు, నిన్ను మొత్తుతాడు, నిన్ను ఆరోగ్యం పాడు చేస్తాడు, అనేకమైన తెగుళ్ళు నీ మీదకి వస్తాయండి. మరి దుష్టుడి చేతిలో నుండి విడిపించగోరుచున్నావా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దుష్టుల చేతి నుండి విడిపించుట కొరకు నేను యెహోవా ధ్వజముగా నీకు ఉంటానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎంతమంది మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని మరి తెలుసుకుంటారో, మరి అందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నేను విడిపిస్తానంటున్నాడండి. మరి శత్రువు అన్నవాడు ఎక్కడ దొరికితే అక్కడ బలహీనం పరచాలని